తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ కవిత్వం డిక్షన్లో ముఖ్యంగా ఇంతవరకు అనేకమైనటువంటి ఎపిసోడ్లు చేశాము. ఈ కవిత్వం డిక్షన్ అనేటువంటి పుస్తకాన్ని నేను రాసి 4000 కాపీలు ఉచితంగా అందరికీ పంచినటువంటి విషయం మీకు తెలుసు. ఇందులో ఆధునిక కవిత్వం రూపం ఎలా ఉండాలి, వస్తువు ఎలా ఉండాలి, శిల్పం ఎలా ఉండాలి అన్నటువంటి విషయాలపైన మనం ఇప్పటి వరకు దాదాపుగా 18 ఎపిసోడ్లు చేశాము. ఇంకా ఇందులో ముఖ్యంగా ఈనాటి కవులు అసలు కవిత్వం అంటే ఏమిటి, కవిత్వం ఎలా రాయాలి, కవిత్వం పుస్తకాలను ఎలా ముద్రించుకోవాలి అన్న విషయాలను కూడా కవిత్వం డిక్షన్లో రాయడం జరిగింది. ముఖ్యంగా కవిత్వ ముద్రణ ఒక కళాత్మక ప్రక్రియ అనేటువంటి ఒక చాప్టర్ గురించి ఇవాళ తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఒక కవితతోన మనం ప్రారంభిద్దాము. నేను కవిత్వం డిక్షన్ రాసిన తర్వాత వానవెలిశాక అన్నటువంటి కవితా సంపుట రాశాను. అంతకుముందు నేను కాలం నది ఒడ్డున రాశాను. కానీ ప్రపంచ కవితా నిర్మాణ పద్ధతులు తెలియక ముందు రాసిన కవిత్వానికి కవిత్వ డిక్షన్కి నేను కవిత్వం డిక్షన్ రాసిన తర్వాత రాసినటువంటి వానవెలిశాక కావచ్చు లేదా మార్మిక నది, వీటి యొక్క తేడాను యువకులకు తెలియజేయడానికి నేను కవితలు చదువుతూ ఉంటాను. అంటే ఒక వస్తువుని లేదా అబ్స్ట్రాక్ట్ వస్తువును కావచ్చు, కాంక్రీట్ వస్తువును కావచ్చు, ఎలా ప్రజెంట్ చేయాలి, ఏ మెథడాలజీలో ప్రజెంట్ చేయాలి, దాన్నే మనం మెథడ్ అంటే ఏమిటి, ఒక కవిత నిర్మాణం మెథడ్స్ చాలా ఉన్నాయి. అనేకమైనటువంటి అల్లిగోరి సిస్టంలో రాయొచ్చు, మెటానమీ సిస్టంలో రాయొచ్చు, పర్సోనిఫికేషన్ సిస్టంలో రాయొచ్చు, అపోస్ట్రఫీ సిస్టంలో రాయొచ్చు, అనేక డెవిసెస్, ఇలా అనేక డెవిసెస్లో మనం ఎలా రాయాలి అన్నటువంటిది మనము ప్రతీకవాదంతో రాయొచ్చు, ఇమేజినరీతో రాయొచ్చు అని నిరూపించాము ఇంతకుముందు. ఇప్పుడు దిగులు రెక్కల మనసుకు అనే కవిత చదువుతా. పైన నింగి కింద నేల, నడుమ చెట్టులాంటి మనిషి చిగురించినప్పుడే పక్షుల్లా బంధువులు వచ్చి వాలుతారు. నవ్వుల పువ్వులు విరబూసినంత కాలం మనం చెట్టునైనా మనిషినైనా ప్రేమిస్తాం. ఫలాలు ఇవ్వని చెట్టును, ప్రయోజనం లేని మనిషిని పక్షులే కాదు సాటి మనుషులు కూడా ప్రేమించరు. చెట్టు ఆకుపచ్చగా ఉన్నప్పుడే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మనిషి పచ్చని నోటుగా మారినప్పుడే విలువనుకుంటాడు. ఇప్పుడు ప్రపంచీకరణ, వస్తు వ్యామోహం మనిషినే కాదు మనసులను కలుషితం చేసింది. ఇప్పుడు ఆరు బయట పడుకొని ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ హాయిగా కలలుగంటూ నిద్రపోయే కాలం పోయింది. ఉదయం అందమైన సూర్యోదయం చూసి ఎన్ని కళ్ళు పులకరిస్తాయి. తెలివెన్నెల వదిలిన మంచు పైటను చూసి ఎన్ని రెప్పలు టపటపమంటాయి, అంటే టపటప కొట్టుకుంటాయి. చల్లని గాలులకు తలలూపే పూలరెమ్మల గుసగుసలు విని ఎన్ని గుండెలు పులకరిస్తాయి. నులి వెచ్చని శ్వాసల్లో దూరి గిలిగింతలు పెట్టే గాలినెందరూ ప్రాణంగా ప్రేమిస్తారు. ఇప్పుడు మనుషుల్లో మనిషితనం వెతకటం ఎండమావులను నీటిగా భ్రమించడమే. ఇప్పుడు ఎవరిని నిందించే ప్రయోజనం లేదు, దండించినా ఫలితం రాదు. మనుషులు, మమతలు, ప్రేమలు, స్నేహాలు, విలువలు అన్నీ వ్యాపారమైన చోట సున్నితమైన మనసులు ఏనాడో నత్తలైపోయాయి. ఇప్పుడు పెనుగాలికి చెట్టు ఆకులను రాల్చుకున్నట్టే మార్కెట్ సంస్కృతిలో మనిషి అనుభూతుల పూలు రాల్చుకుంటున్నాడు. తన ఆశయాలను, ఆదర్శాలను, విలువలను డబ్బుకు అమ్ముకుంటున్నాడు. తుఫాను దెబ్బకు కొమ్మలపై ఉన్న పక్షులు ఎటో ఎగిరిపోయినట్టు వ్యాపార సంస్కృతి అంగడిలో మనిషి చెల్లని నాణ్యమైపోయాడు. అందుకేనేమో మనసు గువ్వ దిగులు రెక్కలు తొడుక్కొని టీవీ సెట్లపై వాలుతూ, సినిమా తెరపై గెంతుతూ, వ్యామోహాల మబ్బుల్లో తేలుతూ
మత్తులో తూలుతూ ఊహల నీలి మేఘాల వైపు ఎగిరిపోతోంది. ఊహల నీలి మేఘాల వైపు ఎగిరిపోతుంది. ఇది మనస్సును గువ్వగా భావించి దిగులు రెక్కల మనసు గువ్వ అనే శీర్షికతో రాసినటువంటి కవి. అంటే ఇందులో మార్కెట్ సంస్కృతిలో మానవ సంబంధాలు ఎలా విచ్ఛిన్నమైపోతున్నాయన్నటువంటి విషయాల్ని ఒక కవితగా శిల్పీకరించడం జరిగిందనమాట. ఇక ఇవాళ వస్తున్నటువంటి కవిత్వంలో అనేకమైనటువంటి డిక్షన్ అంటే ఒక సమగ్రమైన శైలి. సమగ్రమైన శైలితో యువకులు బాగా రాస్తున్నారు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే గతంలో కన్నా అంటే శ్రీశ్రీ కాలంలో, అజంతా కాలంలో, మో కాలంలో మొన్నటి వరకు వచ్చిన కవిత్వం కన్నా ఇటీవలి కాలంలో వస్తున్న కవిత్వం చాలా అద్భుతంగా అభివ్యక్తి నవ్యతతో ప్రపంచ స్థాయి కవిత్వం వస్తుందని నేను ఒక కవిత్వం డిక్షన్ రాసినటువంటి విమర్శకునిగా నేను చెప్పడం జరుగుతుంది. కారణం ఏమిటంటే ఇవాళ ఇంటర్నెట్ వల్లనైతేనేమి, అదేవిధంగా గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ వల్ల అయితేనేమి, సోషల్ మీడియా వల్ల అయితేనేమి చాలామంది కవులు విదేశీ కవిత్వాన్ని చక్కగా చదువుకుంటూ ఉన్నారు. అదేవిధంగా అనేక సాహిత్యపు గ్రూపులు వచ్చాయి, ఫేస్బుక్ గ్రూపులు వచ్చాయి, వాట్సాప్ గ్రూపులు వచ్చాయి. అదేవిధంగా అనువాదాలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. గతంలో కొన్న ఇప్పుడు అనువాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ కారణాల చేత మంచి ఇంటర్నెట్ సౌకర్యం కలగడం వల్ల మనము సెల్ ఫోన్లోకి వెళ్ళి, అదేవిధంగా గూగుల్లో కావచ్చు, ఇంకా ఎక్కడైనా సెర్చ్ చేసి దేశ విదేశీ కవుల యొక్క కవితలను చదివి వాటి నిర్మాణ పద్ధతులను తెలుసుకోవడానికి అవకాశం ఉంది. నేను ఈ కవిత్వం డిక్షన్ రాయడానికి 10 సంవత్సరాలు చాలా కృషి చేయడం జరిగింది. అంటే ఇందులో కేవలం మనం ఏమనుకుంటే భారతీయ అలంకార శాస్త్రాలను దృష్టిలో పెట్టుకొని మన దేశంలో శ్రీశ్రీ ఇలా రాశాడు కాబట్టి ఇప్పుడు శ్రీశ్రీ నుండి వచ్చినటువంటి అంటే ఈ కాలంలో ఉన్నటువంటి శివారెడ్డి వరకు ఇలా రాశారు, అజంతా ఇలా రాశాడు, మో ఇలా రాశారు, శివసాగర్ ఇలా రాశాడు కాబట్టి మీరు కూడా అలా రాయండి అని చెబుతూ ఉంటారు కొంతమంది. అది చాలా తప్పు. కవితా నిర్మాణాలపైన శిక్షణ ఇచ్చేటువంటి వాళ్ళలో కవిత్వం పట్ల పరిశోధన చేసినటువంటి ఒక దృక్పథం అనేటువంటిది ఉండాలి. అలా చాలామంది ఏదో పైన చెప్పడము, ఇంకా పాత మెటాఫర్లు వాడమనడము, పాత అభివ్యక్తితో రాయమనడము, అదేవిధంగా కవిత్వం అంటే ఇదే కవిత్వం అనడము, పేపర్లలో వచ్చేదే కవిత్వం అనడము, ఇది ఇలాంటి ఒక కుట్ర తెలుగు సాహిత్యంలో జరుగుతూ ఉందన్నమాట. మీరు బాగా గుర్తించండి. కొన్ని గ్రూపులు, కూటాలు, పీఠాలు, ఆ గ్రూపులో వాళ్ళు కొన్ని గ్రూపులు పెట్టుకొని ఆ గ్రూపుల్లో ఒక కవిత్వాన్ని అనాలిసిస్తూ అంటే ఒక విశ్లేషణ చేస్తూ ఉంటారు. కవిత్వం అంటే ఇది, ఫలానా వాడిదే గొప్ప కవిత్వము. ఇలా చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే కవిత్వం అంటే వాడిదేనేమో అని ఇతరులు భ్రమపడేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ముద్రణలు వేయిస్తారు. అంటే కవిత్వం ముద్రణ ఒక కళ అనమాట. ఎంత అందంగా పుస్తకాన్ని వేయించాలి. ఇప్పుడు ముందు మాటలు రాయిస్తారు. కవిత్వం తెలియని వాడితో ముందు మాటలు రాయించడము, లేదా నాకు ఇష్టమైనటువంటి వాళ్ళు, నాకు తెలిసినటువంటి వాళ్ళతో రాయించడము, తర్వాత కొంతమంది చేత దాన్ని ఆవిష్కరణ చేయడము, వీటి వల్ల ఏమవుతుంది అంటే కవులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలైనటువంటి కవిత్వాన్ని ప్రోత్సహించే సంస్థలేవి, వ్యక్తులెవరు, ఎవరితో రాయిస్తే ముందు మాటలు దానికి న్యాయం జరుగుతుంది, ఇలాంటివన్నీ కూడా యువ కవులు ఆలోచించుకోవాలన్నమాట. అంతేకాకుండా చాలా ప్రైవేట్ సంస్థలు, ప్రభుత్వ సంస్థలు అవార్డులు ఇస్తూ ఉన్నాయి. ఆ అవార్డు వచ్చినటువంటి పుస్తకాలు చాలా గొప్పవే అని చెప్పేసి అనుకోవడము చాలా భ్రమ అన్నమాట. కవిత్వము లేని, కవిత్వం కాని కవిత్వపు సంపుటాలకు మరి పెద్ద పెద్ద అవార్డులు ఇస్తున్నటువంటి ఒక కుట్ర కూడా తెలుగు సాహిత్యంలో జరుగుతూ ఉంది. ఇదంతా కూడా యువ కవులకు తెలియదు. కానీ మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే మంచి కవిత్వాన్ని సృష్టించడానికి అధ్యయనము చాలా ముఖ్యము. ప్రపంచములో ఉన్నటువంటి గొప్ప గొప్ప కవులు రాసినటువంటి కవితా సంపుటాలను మీరు చదవడానికి ప్రయత్నించాలి.
కేవలం మన తెలుగులో ఉన్నటువంటి కవులు, గొప్ప కవులుగా చలామణి అయిన కవుల యొక్క కవితా సంపుటాలు చదివి అదే కవిత్వం అనుకోకుండా మీరు మరి విశాలమైనటువంటి ప్రపంచంలో ఫ్రెంచ్ కవిత్వం కావచ్చు, అమెరికన్ కవిత్వం కావచ్చు, ఇట్లా ఇంకా అసలు ఇంగ్లాండ్లో కావచ్చు, చాలా అద్భుతమైన అక్కడే కాదు మన భారతీయ సాహిత్యంలో బెంగాల్ సాహిత్యం కావచ్చు. అదేవిధంగా ఇప్పుడు మీకు తెలుసు ఉత్తరాదిలోనూ దక్షిణాదిలోనూ అనేక రాష్ట్రాల్లోనూ గొప్ప గొప్ప కవులు చాలా అద్భుతమైన కవిత్వం రాస్తున్నారు. అవి చదివేటువంటి అవసరము మనకు ఉంది అన్నటువంటి విషయాన్ని గమనించాలి. అదేవిధంగా అనువాదాలు వస్తున్నాయి, అనువాదాల పుస్తకాలు బాగా చదవాలి. పార్థసారథి గారు ముక్తవరం పార్థసారథి, ఆయన 70 పుస్తకాలు పాపం అనువాదం చేశారు. చివరకు ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా ఆయనకు ఇవ్వలేకపోయారు. కారణాలు ఏవో చెప్తారులేండి, అది వేరే విషయం. కానీ అలాగే ఇప్పుడు ఎలనాగా అనువాదం చేస్తున్నారు, ఇంకా చాలామంది అనువాదాలు చేస్తున్నారు. నేను అనువాద ఫౌండేషన్ పెట్టి మరి దక్షిణాది ఉత్తరాది వాళ్ళ కవులు రచయితలు వాళ్ళు పిలిపించి అనువాదం అదే విధంగా నేను డాక్టర్ విజయలక్ష్మి పండిట్ గారు కలిసి విశ్వపుత్ర గజల ఫౌండేషన్ పెట్టి అట్లా అనేక మంది గజల రైటర్స్ని కూడా తయారు చేశాం. తెలుగులో మరి నవ్యాంధ్ర రచయితల సంఘం ఏర్పాటు చేసి కొన్ని వేల మంది కవులకు అవార్డులు ఇచ్చి వర్క్షాపులు పెట్టి వాళ్ళని ప్రోత్సహించాం. అదేవిధంగా భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ ద్వారా చేస్తున్నాం. ఇదంతా ఏమిటి తపనంతా నాకు ఎందుకు? 10 టీవీలోన మరి 4-5 సంవత్సరాలు అక్షరం ప్రోగ్రాం ద్వారా అనేక మందిని వెలుగులోకి తీసుకొని వచ్చాను. అదేవిధంగా ఇండియా టుడే మ్యాగజైన్లోనూ అనేక పుస్తకాలను రివ్యూ చేశాను. అనేక పుస్తకాలను రివ్యూ చేయడమే కాకుండా నేను వికసించే ఆకాశాలని మరి 20-26 మంది కవుల ముఖ్యమైన కవుల సంపుటాలు వాటిని విశ్లేషించి ఒక గ్రంథంగా 300 పేజీల గ్రంథంగా వేశాను. అదేవిధంగా గజల్స్ 35 మంది గజల్స్ని రైటర్స్ 35 కోణాల్లోన గజల్స్ రాసి గజల్ సౌందర్యం సమీక్షణ పుస్తకాలకు వేసాను. అదేవిధంగా కవిత్వం డిక్షన్, ఇవన్నీ ఏంటంటే ఒక గైడెన్స్. ఇలా చేయడానికి చెప్పడానికి ఒక గట్స్ ఉండాలంటే రచయితల్లో కానీ సాహిత్య సంస్థల్లో కానీ వాటిని నడిపే వాళ్ళలో కానీ ఒక నీతి నిజాయితీ అనేటువంటిది ఉండాలి. కాబట్టి నిబద్ధత అనేటువంటిది చాలా ముఖ్యమని మీరు గమనించాలి. ఇక ఈరోజు సింపుల్గా ఇందులో కవిత్వ ముద్రణ ఒక కళాత్మక ప్రక్రియ అని చెప్పేసి ఇందులో రాసింది. అంటే కవిత్వం రాయడం వేరు, దాన్ని అందంగా అచ్చు వేయడం వేరు. ఈ విషయంలో చాలామంది కవులు నిర్లక్ష్యం చేస్తున్నారు. దానికి ఎన్నో కారణాలు. కొందరికి ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడం వల్ల తాము మంచి కవిత్వం రాసినా కవితా సంపుటిని అందంగా కాస్ట్లీగా ముద్రించుకోలేకపోతుంటారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. కొద్దిమంది చాలా అందంగా చాలా కాస్ట్లీగా పుస్తకాన్ని ముద్రిస్తూ ఉంటారు, కానీ లోపల చూస్తే అందులో కవిత్వం ఉండదు, వాళ్ళ పైత్యం తప్ప. అయితే ఆర్థిక స్తోమత ఉన్న ఉద్యోగులు, ధనం కలవారు నిర్లక్ష్యం వలన, అవగాహన లేకపోవడం వలన పుస్తక ముద్రణకు అంత ప్రాధాన్యత ఇవ్వక ఏదో ఒక సంపుటి అన్నట్టు వాళ్ళు ఎక్కువ ఖర్చుతో ముద్రించి ఆవిష్కరించుకుంటారు. కొందరు వేదికలపై పొగిడితే మురిసిపోతుంటారు. కానీ ఎంత మంచి కవిత్వమైనా అందంగా ముద్రించకపోతే, మార్కెటింగ్ చేసుకోలేకపోతే, ప్రాచుర్యం కల్పించకపోతే, ఎక్కువ మందికి అందుబాటులోకి తేవకపోతే ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఒక విషయం మీరు గుర్తించాలి. శ్రీశ్రీ గొప్ప కవి అయ్యాడంటే మరి ఆనాటి ఆ విశాలాంధ్ర ద్వారా అనేక ముద్రణలు పొందడం ద్వారా అనేక మందికి చేరడం ద్వారా గొప్ప కవి అయ్యాడు. మరి గొప్ప కవిత్వం వల్ల గొప్ప కవి అయ్యాడా అంటే, ఎంత గొప్ప కవిత్వం రాసినా శేషేంద్ర శర్మ చాలా గొప్ప కవిత్వం రాశాడు. కానీ శ్రీశ్రీ మహాప్రస్థానం మాదిరి ఆయన రాసినటువంటి కవిత్వము ప్రజల్లోకి వెళ్ళలేదు శేషేంద్ర రాసినటువంటి. అందుకే ఇప్పుడు శేషేంద్ర అంటే తెలుసా అంటే, శేషేంద్ర అంటే ఎవరు అంటే శ్రీశ్రీ అంటే అందరికీ తెలుసు అంటారు. కవితా సంపుటి సైజ్ ఎలా ఉండాలి, పేజ్ మేకింగ్ ఎలా ఉండాలి, పోయిటరీ బుక్ డిజైనింగ్, ఫార్మేటింగ్ అంటే ఆ ఫార్మేషన్ ఎలా చేయాలి, ఏ పాంట్స్లో అక్షరాలు ఉండాలి, కవర్ పేజీ డిజైనింగ్ ఎవరితో చేయించాలి, కవిత సంపుటి బ్యాక్ పేజీలో కవి పరిచయం అవసరమా, బొమ్మలు ఉండాలా వద్దా, ముందు మాటలు వెనక మాటలు అవసరమా, ఎన్ని పుస్తకాలు వేయించుకోవాలని, ఇలా కవి పేరు ఫోటో ఎక్కడ ఉండాలి, కవర్ పేజీపై కవి ఫోటో ఉండవచ్చా, కవితా సంపుటి మొత్తం ఎన్ని పేజీలు ఉండాలి, కవితా సంపుటాలు పేర్లు ఎలా ఉండాలి, ప్రశ్నలు తెలుసుకోవాలంటే మీరు దేశ విదేశాల కవితా సంపుటాలు ఎలా వస్తున్నాయి అన్నటువంటి విషయాలను బాగా పరిశీలించాలి. కొత్త
కొత్త డిక్షన్‌తో గైడ్‌లైన్స్‌లో ఇప్పుడు వీడియోస్‌లో కూడా చెప్తుంటారు ఎలా అనేది. అదేవిధంగా కబీర్ దాసు, రవీంద్రనాథ్ కవిత్వం మొదలు నేటి ప్రపంచ కవుల, భారతీయ కవుల కవితా సంపుటాల డిజైన్స్, వాటిలో బొమ్మలు చాలా గొప్పగా ఉంటాయి. సార్క్ దేశాలు భారత్, బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్, నేపాల్, భూటాన్ మొదలైన 12 దేశాలు. ఈ దేశాల్లో వచ్చే కవితా సంపుటాలకు అమెరికా, ఫ్రాన్సు, చైనా, జపాన్ తదితర అభివృద్ధి చెందిన దేశాలలో వచ్చేటువంటి కవితా సంపుటాలకు చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఈ తేడాను మనము గమనించాలి. అదేవిధంగా చాలా అందంగా ముద్రించి తక్కువ ధరకు ఇచ్చేటువంటి సంస్థలు ఏ ఉన్నాయనేటువంటిది కూడా మనము ఎంపిక చేసుకోవాలి కవులు. తర్వాత ఆ పుస్తకాలు ఇప్పుడు అమెజాన్ కానీ, కినిగే కానీ వీటిలో ఇప్పుడు ఎందుకంటే పీడిఎఫ్ ఫైల్స్, కవర్ పేజీలతో పాటు పీడిఎఫ్ ఫైల్స్ చాలామంది మిత్రులు అందరికీ పుస్తకాలు ఉచితంగా ఇవ్వాలంటే చాలా కష్టం. పోనీ మన కవితా సంపుటాలను ఎవరైనా కొనుక్కుంటారా అంటే మనం ఉచితంగా ఇచ్చినా కూడా వాళ్ళు చదవరు. అటువంటి పరిస్థితి తెలుగులో పర్టికులర్గా మన 2 రాష్ట్రాల్లో కూడా అటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు పుస్తకాన్ని అచ్చు వేయడంతో పాటు దాన్ని ఎవరి చేత, ఏ సంస్థ చేత దాన్ని ఆవిష్కరింప చేయాలి, ఆవిష్కరణ సభకు మనలను ప్రోత్సహించే వాళ్ళు కానీ, రివ్యూస్ రాసేటువంటి వాళ్ళు కానీ, ఏదో విధంగా ఆ కవిత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళేటువంటి వాళ్ళు కానీ ఉన్నారా లేదా అనేటువంటిది కూడా ఆలోచించాలి. అదేవిధంగా ఇంకొక విషయం ఫైనల్గా నేను చెప్పడం ఏంటంటే, మీ కవిత్వము ఎలా ఉన్నా మీరు కవిత్వము కోసం పడుతున్నటువంటి తపన ఉన్నదే, ఆ తపన ఎప్పటికైనా మిమ్మల్ని మంచి కవులుగా, అంటే మనసుంటే మార్గం ఉంటుందంటారు కదా, అలా మంచి కవులుగా మార్చడానికి మీ తపనే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నీ గమనించి కవిత్వం డిక్షన్ అనేటువంటిది ఎవడబ్బా సొమ్ము కాదు, ఎవడు గొప్ప కవి కాడు, ఎవడు తక్కువ కవి కాడు. పబ్లిసిటీ చేసుకునే దాన్ని బట్టి, మార్కెటింగ్ చేసుకునే దాన్ని బట్టి అంత గొప్ప కవులుగా చలామణి అవుతూ ఉంటారు. బట్ గొప్ప కవులుగా చలామణి అయిన వాళ్ళంతా గొప్ప కవిత్వం రాశారా అంటే చెత్త కవిత్వం కూడా రాస్తారు. అవార్డుల చేతనో, ఇంకోటి చేతనో, గ్రూపుల చేతనో వాళ్ళు వెలుగుతుంటారు. కానీ చరిత్రహీనులుగా మాత్రము కవిత్వపు అంటే కవిత్వం లేనటువంటి వాడు ఎంత గొప్ప కవిగా ప్రచారమైనా వాడి పుస్తకాల్లో కవిత్వం లేకపోతే అందరూ నవ్వుకుంటారు. కాబట్టే అట్లాంటి స్థితికి దిగజారకుండా నేటి యువకులందరూ కూడా మంచి కవిత్వం రాయాలని కోరుతూ ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను. సెలవు.